హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీతోటి ఒక మైండ్ గేమ్ ఆడబోతున్నాను. సో ఈ మైండ్ గేమ్లో మీకు ఒక 10 వర్డ్స్ చెప్తాను. ఆ 10 వర్డ్స్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? సో చూడండి, ఫస్ట్ వర్డ్ వచ్చేసి మనకు సైకిల్, కాక్, షూ, book, pen, rope, mango, watch, laptop. సో ఇప్పుడు ఈ వీడియోని పాజ్ చేయండి. 10లో ఎన్ని వర్డ్స్ మీకు గుర్తుంటాయో కౌంట్ చేయండి. జనరల్గా మీరు కూడా సాధారణ మనిషి అయితే మీకు యావరేజ్గా 5 to 7 వర్డ్స్ అనేవి మీకు గుర్తుంటాయి. కానీ అవి కూడా కరెక్ట్ ఆర్డర్లో గుర్తుంటాయని చెప్పలేము. కానీ నాకు మాత్రం ఒక 5 వర్డ్స్ మాత్రమే కరెక్ట్ ఆర్డర్లో గుర్తున్నాయి. సో మన బ్రెయిన్కి లక్షలలో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. సో అయినప్పటికీ కూడా మనం ఒక నెంబర్స్ని కానీ ఒక పారాగ్రాఫ్ని కానీ మనం చదివినప్పుడు అది గుర్తుండి కొంత సమయం కాగానే మనం మర్చిపోవడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే మనం గుర్తు చేసుకునేటువంటి పద్ధతి అనేది సరైనది కాదు. సో చాలా వరకు మనం గుర్తు చేసుకునే పద్ధతి అనేది చాలా వరకు ఏం చేస్తారంటే బట్టి పెట్టడం కానీ దాన్ని ఒక సెంటెన్స్ని ఒక పారాగ్రాఫ్ని కానీ ఎక్కువసార్లు చదివి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఈ పద్ధతిలో గుర్తుపెట్టుకోవడానికి మన బ్రెయిన్ తయారుగా లేదు. సో దానికోసం మనకు ఒక 2 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ 2 పద్ధతులను మనం ఉపయోగించి మనం ఈజీగా అండ్ ఎక్కువ కాలం ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి ఇమాజినేషన్. అంటే ఇక్కడ మొదటి పద్ధతి వచ్చేసి ఇమాజినేషన్. ఇక్కడ చూడండి, ఇమాజినేషన్ ప్లస్ బ్రెయిన్కి మరియు ఇమాజినేషన్కి చాలా గట్టి సంబంధం ఉంటుంది. నేను మీ యొక్క ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోమని చెప్పినప్పుడు మీరు ఫస్ట్ దాన్ని ఇమాజినేషన్ చేసుకుంటారు. సో ఇమాజినేషన్ చేసి చెప్తారు. ఒకవేళ మీరు ఈజీగా ఇమాజినేషన్ చేయగలిగితే మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్ని నాతోటి ఈజీగా షేర్ చేయగలుగుతారు. సో ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పినటువంటి 10 వర్డ్స్ కూడా నాలాగానే మీకు కూడా గుర్తుండకపోవచ్చు. ఒకవేళ గుర్తున్నా కానీ ఎమ్మటే మీరు మర్చిపోయే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పినటువంటి వర్డ్స్లలో మ్యాంగో అని చెప్పాను. సో అక్కడ దాని యొక్క వాసన కానీ దాని యొక్క సైజు కానీ దాని యొక్క టేస్ట్ కానీ మీకు ఈజీగా గుర్తుండడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను 5 సెన్స్ని ఇక్కడ మీ పిక్చర్లోకి తీసుకొచ్చాను. ఈ 5 సెన్స్ని మనం ఎంత బాగా మనం యూజ్ చేసుకుంటే అంత బాగా మన మైండ్లో ఆ మ్యాంగో అనేది ఫీడ్ కావడం జరుగుతూ ఉంటుంది. రెండవ పద్ధతి వచ్చేసి అసోసియేషన్ అంటే ఒక వస్తువుకు ఇంకో వస్తువుకి కనెక్షన్ ఉండాలి. ఓకేనా? సో ఎప్పుడైతే ఒక వస్తువుకి ఇంకో వస్తువుకి మధ్యలో కనెక్షన్ ఉంటుందో అటువంటి వస్తువులను మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇంతకుముందు చూడండి, మనం ఏదైనా ఒక వస్తువును చూస్తున్నాం లేకపోతే వింటున్నాం అనుకున్నట్లయితే ఆ వస్తువు యొక్క రిలేటెడ్ వర్డ్స్ అనేవి మనకు ఈజీగా గుర్తు కావడం జరుగుతూ ఉంటుంది. సో సేమ్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు నేను చెప్పిన విధంగా మనకు డిఫరెంట్ వర్డ్స్ చెప్పాను కాబట్టి ఆ డిఫరెంట్ వర్డ్స్ గుర్తుపెట్టడం చాలా కష్టం. ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం కంప్యూటర్ అని గుర్తు చేసుకోవాలనుకోండి, దాని ఎమ్మటి కీబోర్డు, నెక్స్ట్ మౌజు, నెక్స్ట్ CPU, నెక్స్ట్ ప్రింటర్, ఎక్సెట్రా. ఇలా మనకు ఒక గుర్తు రావడం జరుగుతుంది. ఇమాజినేషన్, అసోసియేషన్ ఈ 2 కూడా కలిసి మనకు ఒక స్టోరీ మెథడ్ని ఫామ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ స్టోరీ మెథడ్ ద్వారా మనం గుర్తు చేసుకున్నట్లయితే అవి ఇంతకుముందు కంటే కూడా ఎక్కువగా మనకు ఈజీగా గుర్తవుతుంది. ఓకేనా? ఈ స్టోరీ మెథడ్ని యూజ్ చేసి మన మెమరీ పవర్ని అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు.
అయితే ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా మనం ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. వాక్. మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. నెక్స్ట్ మ్యూజిక్. మీరు వెళ్తున్నప్పుడు మీకు ఒక మంచి మ్యూజిక్ వినపడుతుంది, ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ అలా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నప్పుడు షౌట్. మీకు అక్కడ రోడ్ సైడ్ ఏమంటే ఒక గుంపు కనిపించింది, అక్కడి నుంచి మీకు బాగా అరుపులు వినపడుతుంది. లీడింగ్ అని అక్కడికి వెళ్ళి మీరు చూసినప్పుడు యాక్సిడెంట్ అయిన వ్యక్తుల దగ్గర నుంచి రక్తం అనేది బాగా కారుతుంది. అంబులెన్స్. మీరు ఏమంటే అంబులెన్స్కి కాల్ చేసి దాన్ని పిలిపించి దాంట్లో ఎక్కించారు. ఓకేనా. నెక్స్ట్ ట్రైన్. అంబులెన్స్ వెళ్ళే దారిలో మీకు ట్రైన్ ట్రాక్ అని తగిలి ట్రైన్ కాలే వరకు కూడా అక్కడ ట్రాకర్స్ పడిపోయినాయి. నెక్స్ట్ సెల్ ఫోన్. ఆ ట్రైన్ ట్రాకర్స్ పడే వరకు అప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అనేది చేసి డాక్టర్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అందించారు. నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళి అతనికి సరైనటువంటి ట్రీట్మెంట్ అందించారు. ఈ వీడియోను పాజ్ చేయండి. పాజ్ చేసిన తర్వాత మీరు గుర్తు చేయండి దీంట్లో మీకు ఎన్ని వర్డ్స్ అనేవి గుర్తున్నాయి. ఓకేనా. మళ్ళీ నేను చెప్పినటువంటి స్టోరీని రీక్రియేట్ చేసి ఆలోచించండి. మీకు ఇంతకుముందుతో కంపారిజన్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఈ యొక్క వర్డ్స్ అనేవి ఎక్కువగా కరెక్ట్ అండ్ ఆర్డర్లో గుర్తుండడం జరుగుతూ ఉంటుంది. స్టోరీ క్రియేషన్ అనేది ఏ విధంగా మీరు చేసినప్పటికీ కూడా మీకు ఈ స్టోరీ మెథడ్ ద్వారా మీరు క్రియేట్ చేసినటువంటి స్టోరీ అనేది ఈజీగా ఎక్కువగా మీకు మైండ్లో ఫిక్స్ అయిపోతూ ఉంటుంది. సో స్టోరీ అనేది మీరు ఏ విధంగా క్రియేట్ చేసినప్పటికీ కూడా దాంట్లో సెన్స్ ఆర్గానిజమ్స్ని బాగా ఇన్వాల్వ్ చేసి వాటి ఇంకా వస్తువుకి మధ్యలో కొంచెం అసోసియేషన్ మీరు పెట్టినట్లయితే ఆ యొక్క వర్డ్స్ కానీ ఆ వస్తువులు కానీ చాలా వరకు కూడా ఎక్కువగా బాగా గుర్తుంటుంది. సో మన వరల్డ్లో మెమరీ ఛాంపియన్స్ కూడా ఇదే పద్ధతిని వాడుతున్నారు. సో ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే.